అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత శ్యామలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వైసీపీ నేత శ్యామల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అనే చర్చ జరుగుతోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ కుంభకోణంలోనూ దర్యాప్తు జరగబోతోంది. శ్యామల బ్యాంక్ స్టేట్మెంట్లు సహా అకౌంట్లలో డిపాజిట్ అయిన డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఎవరి అకౌంట్స్లోకి శ్యామల ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు వచ్చాయి అనే విషయంపై ఇప్పుడు ఆరా తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసుల నుంచి ఈడీ అధికారులు వివరాలు తీసుకుంటున్నారు. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా శ్యామలకు ఈడీ నుంచి నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే శ్యామల తరపు వ్యక్తులు చెప్తున్నారు ఇది కక్షపూరితంగా చేసిన పని అని. ఇప్పటికే శ్యామల తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్యామలపై నమోదైన కేసును కొట్టివేయాలి అంటూ మూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకని వైసీపీ నాయకులు కూడా అంటూ ఉన్నారు శ్యామలను ఇందులో పెట్టడం వెనుక వైసీపీని ఇరుకున పెట్టాలి అన్న ఉద్దేశంతోనే పెట్టారు అని. అందుకే నమోదైన కేసులు 11 మంది, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎమ్మెల్యేలు 11 మంది అనే యాంగిల్లో కూడా కొంత వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకారణంగానే 11 మందిపై కేసులు పెట్టడం, అందులో శ్యామల ఉండటం, ఈ కారణాలన్నీ కూడా వైసీపీని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే అంటూ కొంతమంది వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ విషయంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన విషయంపై మేము కేసులు నమోదు చేశాం. ఇది ఇల్లీగల్. ఇందులో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళింది, వారి ఖాతాల్లోంచి ఇంకెక్కడికి వెళ్ళింది, ఎంత మొత్తం వీరి ఖాతాల్లోకి వచ్చింది అనే విషయంపై పూర్తి స్థాయిలో ఆరాలు తీస్తున్నారు. దీని వెనుక కేవలం ప్రమోట్ చేసిన వ్యక్తులు మాత్రమే కాదు, వాళ్ళ వెనుక ఎవరైతే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఏ దేశాల నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు, మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అందుకే ఈడీ కూడా ఇందులో ఎంట్రీ ఇవ్వబోతుంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, శ్యామల మెడకుచ్చు బిగిస్తోంది అనే చర్చ జరుగుతుంది. శ్యామల విషయంలో ఏ క్షణానైనా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఎంక్వైరీకి పిలవచ్చు అనే విషయంపై చర్చ జరుగుతోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అదే శ్యామలకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసు పంజాగుట్టలో నమోదైన కేసు వ్యవహారంలో బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్యామల భర్త సంబంధించినటువంటి అకౌంట్స్, శ్యామల సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. స్టేట్మెంట్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా శ్యామల సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఆమె ఖాతాలో ఉందా, లేకపోతే వేరే ఖాతాలో డిపాజిట్ అయిందనే సంబంధించిన కోణంలో కూడా ఈడీకి సంబంధించిన అధికారులు అయితే విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా శ్యామల చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టులు సంపాదించినట్లు పోలీసులు కూడా అటు ఈడీ అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. కేవలం శ్యామల పొలిటికల్ గా కూడా 2024 ఎన్నికల ముందు పొలిటికల్ కూడా యాక్టివ్ గా ఉండడం, అంతకుముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని కోట్లలో ఆమె డబ్బులు సంపాదించారనేది ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి శ్యామల ఎక్కడ ఉన్నారనే దానిపైన ఇప్పటి వరకు క్లారిటీ అయితే రావట్లేదు. ఆమెకు ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు హాజరు కావాలని, కానీ ఇప్పటి వరకు ఆమె రెస్పాండ్ కాలేదు. అజ్ఞాతంలో శ్యామల ఉన్నాడు తెలుస్తుంది. మరోవైపు ఆమె భర్త కూడా ఈ స్కాములు వెనకాల భర్త పాత్ర కూడా ఉందనేది పోలీసులు నిర్ధారించారు. శ్యామలతో పాటు ఆయన భర్త కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించిన యాప్స్ ప్రమోషన్ సంబంధించిన వ్యవహారంతో పాటు ఆ ఖాతాలన్నిటి కూడా డీల్ చేసింది ఆమె భర్త అనే తెలుస్తుంది. గతంలో శ్యామల భర్త మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అక్కడ ల్యాండ్ కి సంబంధించినటువంటి కబ్జా వ్యవహారంతో పాటు కొన్ని కేసులు గతంలో కూడా అతని మీద నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఈడీ అధికారులు కూడా ఆ కోణంలోనే విచారణ వేగవంతం అయితే చేశారు. ముఖ్యంగా శ్యామల ఒక పొలిటికల్ పార్టీలో ఉండడం, రెండోది ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదే డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తుల మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు శ్యామల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆమె ఎన్ని సంవత్సరాలతో ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు, ఎంత డబ్బు సంపాదించారు, అది బ్లాక్ మనీయా, వైట్ మనీయా, బ్లాక్ మనీ వైట్ మనీ ఏ విధంగా మార్చారు, ఇలా అన్ని కోణాలు అయితే ఈడీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఈ విషయంలో?
ఈ విషయంలో వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వడానికి కూడా కొంత భయపడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే శ్యామల ఒక్కరే కాదు, కొన్ని పదుల సంఖ్యలో యూట్యూబర్స్ ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఇరుక్కోవడంతో ఇప్పుడు శ్యామలకి మద్దతు ఇవ్వడం ద్వారా దాని పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనేది పార్టీ నేతలకు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకైతే శ్యామలకు వచ్చిన నోటీసుల మీద స్పందించలేదు. రెండోది, ఇప్పుడు శ్యామలాని పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఒక పుకార్లు వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు అది ఎక్కడా కూడా పార్టీని సస్పెన్షన్ సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే రాలేదు. ప్రస్తుతానికి హోల్డ్ లో మాత్రమే ఉంచారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే శ్యామలాని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తే కనుక అప్పుడు చర్యలు అయితే ఉండే అవకాశం ఉంది. కానీ శ్యామలాకు సంబంధించినటువంటి కేసు వ్యవహారం మీద అయితే ఎక్కడ వైసీపీ నేతలు అయితే రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడాలి, మరి ఇప్పుడు కేసు విచారణ ఈడీకి కూడా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా రియాక్ట్ అవుతారా? ప్రతిపక్షాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ కూటమి నేతలు పెద్ద ఎత్తున శ్యామల మీద ఫైర్ అవుతున్నారు. నిన్న కిరణ్ రాయలు కూడా ఎటువంటి మార్పులు, ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే మార్పులు ట్విస్ట్లు అంటే ఖచ్చితంగా ఎంత సంపాదించింది అనేది ఇక్కడ కీలకం. కేవలం ఆమె యాంకరింగ్ చేస్తూనే అన్ని విల్లాసుకుందా, అంత లగ్జరీగా లైఫ్ నడుపుతుందా అనేది ప్రధాన ప్రశ్న. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఆమె సంపాదించిన డబ్బు ఎంత, ఆ డబ్బు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ల్యాండ్ కొనవా, విల్లాస్ కొనవా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ డబ్బులన్నీ ఏ ఖాతాల ద్వారా ఎటు మళ్ళీ అనే దానికి సంబంధించిన కోణంలో విచారణ చేస్తే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో శ్యామల ఎంత సంపాదించింది అనేది తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే శ్యామలను అదుపులో తీసుకున్న తర్వాత వాస్తవాలు ట్విస్ట్ అని బయటకు వచ్చే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, శ్యామల చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్యామల బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దానిపైన కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే శ్యామల ఎప్పుడో ఒక వీడియో, అది కూడా పూర్తిగా లేని వీడియో అంటూ శ్యామల తరపు వాళ్ళు చెప్తున్నారు. శ్యామల తరపు అడ్వకేట్స్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా మూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి, దీనిపైన క్వాష్ ఇస్తారా లేదంటే పిటిషన్ కొట్టేసే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో ఇప్పటికే చాలా మందిపై కేసు నమోదైంది. 11 మంది సోషల్ సెలబ్రిటీలపై కేసు నమోదైంది. యూట్యూబ్ స్టార్స్ పై కేసు నమోదైంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని కూడా, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో మనీ లాండరింగ్ కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారి ఖాతాల్లోకి డబ్బులు ఎంతెంత వచ్చాయి, ఏ అకౌంట్లోంచి వచ్చాయి, అక్కడ నుంచి డబ్బులు మళ్ళీ ఇంకా వేరే ఏ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా శ్యామలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసుల నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు ఈ వివరాలు తీసుకున్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.